మీకు చాలా పెద్ద నష్టం ఏర్పడిందా అన్నయ్య? అరే నేనేం చేయాలన్నా, నా టైం అసలేం బాలేదు, అందుకే ఇలా జరిగినట్టుంది. సమయం ఎప్పుడు దారుణంగా ఉండదు. గడియారం కావాలంటే దారుణంగా ఉండొచ్చు. సమయం సమయానికి తగ్గట్టు వెళ్తోంది, కానీ సమయానికి తగ్గట్టు మనం వెళ్ళకపోతే మనం ఎక్కడికో వెళ్ళి చేరుకుంటాం. ఏంటి అనుమానమా? అన్నా మీరు చెప్పింది 100% నిజం. ఎంత మంచి జ్ఞానాన్ని ఇచ్చారు మీరు. అన్నా నన్ను ఎందుకని మీరు ముందే కలవలేదు? ఇలా కలవకపోయి ఉండుంటే నా జీవితం ఇంకా దారుణంగా ఉండేది. నిజం చెప్తున్నాను, మీరు ఎవరో నాకు తెలీదు గానీ మీరు అతి పెద్ద జ్ఞాని. ఈ జ్ఞానాన్ని పొందడానికి మీరు ఎప్పుడు జ్ఞానం చేస్తున్నారు? ఆ జ్ఞానం మాత్రం నాకు చెప్పండి అన్నా. ఆ క్షణం మాత్రం వదిలేసి నేను బహుమతిని తీసుకుని మిమ్మల్ని కలవడానికి వస్తాను. నాతో అలాగే 4 భక్తుల్ని కూడా తీసుకొస్తాను. పోపట్ ప్రభువా వర్ధిల్లాలి. ఈ ఇంటిలో శాంతిగా ఉండలేమా? ఎవరిది శాంతి? ఆవిడ ఎందుకని మన ఇంట్లో ఉండాలి? శాంతి అంటే సైలెన్స్. నా జ్ఞానాన్ని చెడగొట్టారు. పోపట్ మెడిటేషన్ కాదు, ఈ జార్ విరిగిపోయింది. ఎవరయ్యా విరగొట్టింది? ఇప్పుడు ఇదంతా ఎవరు శుభ్రం చేస్తారు? అరే నువ్వు ఎందుకని అరుస్తున్నావు? మీ అందరి కోసం నేను వాటర్ మిలన్ జ్యూస్ తీసుకొచ్చాను. అంటే నువ్వు దాన్ని ఒలకబోసావా? ఏయ్ ప్లీజ్ గొడవ పడకండి, ప్రశాంతంగా ఉండండి. ఏంటి మీరు ఒక ఫ్రెండ్సా? ఫ్రెండ్ అన్న వాడికి సహాయం చేయడం మానేసి ఆ ఫ్రెండ్ టెన్షన్ ని రెట్టింపు చేస్తున్నారు. ఎవరు? ఏ ఫ్రెండ్? నేనే. నువ్వు ఫ్రెండ్షిప్ కి ఇంత విలువిస్తున్నావంటే మేం కూడా నీకు మాటిస్తున్నాం. ఇకపై ఎలాంటి శబ్దము రాదు. సారీ. ఉడికిన ఆలుగడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, పస్తులు కూడా ఉంటాను, కానీ ఏమాత్రం శబ్దం రావడానికి వీల్లేదు. థ్యాంక్ యూ సో మచ్. సారీ. ఏంటి సారీ? ఒకటి కొట్టించుకోకుండా అరుస్తున్నావు, అది కాకుండా ఇప్పుడు మమ్మల్ని కొడుతున్నావా నువ్వు? మర్యాదగా మాట్లాడండి, ఎందుకంటే నా హస్బెండ్ బాక్సర్. బ్యాక్ బ్యాక్. అందుకని మమ్మల్ని కొడతాడా? నీకు దెబ్బలు తినమంటే ఇష్టం కదా, అందుకే నీ ముక్కుకి ఒక పంచ్ ఇచ్చాడు. ఇదిగో బాబీ, నువ్వు ఒక మిక్సర్, నువ్వు సిక్సర్, నువ్వు ఫిక్సర్. ఏంటి నేను ఫిక్సరా? అయితే మ్యాచ్ లో ఫిక్సింగ్ చేస్తే నేను గెలుస్తున్నానా? ఏంటి చెప్పు. అలా అని అందరూ అంటున్నారు, కానీ మాకు తెలుసు నువ్వు ఒక రియల్ బాక్సర్ అని. కానీ ఎందుకు ఇలా అరుస్తున్నావు? అది కూడా దెబ్బలు తినకుండానే. అరే నేను అరవలేదయ్యా, ఇది నా అగ్రసన్. ద వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ తో నేను ఛాలెంజ్ చేస్తాను, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాక్టీస్. అరే మిత్రమా, మనసు లోపలే అరుచుకో. పోపెట్టు మెడిటేషన్ చేస్తున్నాడు. మెడిటేషన్ ఎక్కడ చేస్తున్నాడో? ఇదిగో ఇక్కడేగా ఉన్నాడు. అవును, నువ్వు అరిచి నా మెడిటేషన్ ని చెడగొట్టావు. ఏంటి అనుమానమా? నీ శబ్దాన్ని కాస్త ఆపో. కానీ ఫ్రెండ్స్, మీరు ఏ శబ్దాల్ని ఆపగలరు? నూనె బయటకు వచ్చేసింది. మనం డబ్బున్నోళ్ళం అయిపోయాం. ఇప్పుడు చాలా బండ్లు, కార్లని కొనుక్కుంటాను. మనకంటూ ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, మనకంటూ ఒక ఆయిల్ బిజినెస్ కూడా ఉంటుంది. హోయ్ హోయ్. డాంకీ, ఇదేమీ నూనె కాదు, వస్తున్నది నీరు. నువ్వు నీళ్ళ పైపులన్నీ పగలగొట్టేశావు. కానీ నాకు మాత్రం ఎందుకని అలా అనిపించింది? తప్పుకో, అదేంటో నేను చూస్తాను. అరే ఏంటమ్మా చేశారు మీరు? అరే శబ్దం చేయకండి. అరవకుండా ఇంకేం చేసేదే? ఈ ఏరియాని నదిలా మార్చేశారే.
ఇదే జడ్జుమాల్ స్వీట్. దీన్ని తోటలో తినండి, బోర్లో పడుకొని తినండి, లేదంటే ఇంట్లో తినండి. జడ్జుమాల్ స్వీట్ ఎక్కడ తిన్నా ప్రత్యేకంగా ఉంటుంది. అది మీరు ఇతన్ని చూసే తెలుసుకోవచ్చు. ఇది జుల్ఫీ యొక్క కుల్ఫీ. ప్రపంచంలో స్వచ్ఛమైన కుల్ఫీ ఎవరన్నా చేస్తున్నారా చెప్పండి. నేను ఏదైనా కోల్పోవడానికి సిద్ధమే. పడుకొని తినండి, కూర్చొని తినండి, నిలబడి తినండి, కొరికి తినండి, టేస్ట్ చేయండి. ఒకే రుచి, ఒకే రుచి, ఒకే రుచి. ఎండ ఎక్కువగా ఉందా? అయితే మీకు కుల్ఫీ దొరికితే ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి. కొండ బాదం కోబ్రా తింటారు మగవారు, ఆడవారు, పిల్లలు. కట్ 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 కట్. ఏమైంది? ఏదైనా పొరపాటు జరిగిందా? లేదండి, ఒకే బడ్జెట్ లో 2 ఎపిసోడ్లు చేసేసాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సమోసా లోపల బఠానీలు ఉన్నాయి. ఓకే ప్యాకప్. తర్వాత నేను చెప్పినట్టుగానే మీకు 10,000 ఇస్తున్నాను 2 ఎపిసోడ్లకి కలిపి. ఈ రోజు నేను వదిలిపెట్టను. ఎక్కడికి వెళ్తున్నావు? వాగో. అరే నువ్వు ఎందుకని నన్ను ఇలా వెంబడిస్తున్నావా? అయ్యి విచిత్రమైన డాంకీలా ఉంది. నువ్వే ఒక డాంకీవి, ఇంకొక డాంకీని ఇలా కొడతావా నువ్వు? నువ్వు డాంకీవి కాదు. లేదు లేదు, నన్ను అందరూ డాంకీ అనే అంటుంటారు. డాంకీ అయ్యుంటదు. డాంకీ నీలాగా మూర్ఖంగా ఉండదు. ఏయ్ నేను పెరికివాణ్ణి కాదు, ఏంటి కొంచెం డాంకీ అంతే. ఇలాగే మాట్లాడి మా పేరుని నువ్వు చెడగొడుతున్నావు. ఉద్ధరించావులే. నువ్వు ఎప్పటికీ డాంకీవి కాలేవు. గోల్ సైడ్ ఆపండి. చాలు చాలు, శబ్దాన్ని ఆపండి, తగ్గించండి. మీరు కొంచెం ముందుకు వెళ్ళి బ్యాండ్ వాయించండి ప్లీజ్. మా మిత్రుడు మెడిటేషన్ చేయలేకపోతున్నాడు. మేమిప్పుడు సెలబ్రేషన్ చేస్తున్నాం. మా బ్రదర్ పెళ్లికి మేము ఇదే వాగిస్తాం. బంగారు కొండలారా మీరు వాగించండి. చాక్లెట్ కేక్. ఏయ్ చాక్లెట్ కేక్ కాదు, అది గుర్రపు మలం. ఏంటి అనుమానమా? ఛీ, నా మీద వేస్తావా? అరే అల్లుడు గుర్రం తీసుకొని ఎటో వెళ్ళిపోయారు. అల్లుడు గుర్రాన్ని తీసుకుని వెళ్ళలేదు, గుర్రవే అల్లుడిని తీసుకుని వెళ్ళిపోయింది. పట్టుకోండి. ఇల్లు రెండైతే ఊరోళ్ళకి ఆనందం అంటూ ఉంటారు. అందువల్ల గొడవ పడకండి, స్నేహంగా ఉండండి. ఏంటి అనుమానమా?
లేదు నేను తినలేదు. దీని సైజు ఎలా ఉందో అని చెక్ చేస్తున్నాను. అరే గుడ్డుని పగలు కొట్టేశావు. మనం అమ్మాల్సింది దీన్నే. అరే వీటికేమైంది? పదండి బయటికి వెళ్దాం. అరే నా చెట్లు. గాడిద గడ్డి తింటుంది, కానీ నేను దానికంటే పెద్ద గాడిద కదా, అందుకనే చెట్లు తింటున్నాను. నా గాడిని మొత్తం నాశనం చేసేశాడు. ఆకాశంలో చీకటి మేఘాలు కమ్ముకున్నాయి. ఏదో ఒక దానికి పొద్దున్నే నా చెట్లన్నిటిని తినేసింది. ఆ గాడిద నేనే, కానీ తెల్లవారుజామున కాదు. నేను దాన్ని రాత్రే తినేశాను. నేను డాంకీని ఒప్పుకుంటారు కదా. సారీ కన్నా సార్, ఈ డాంకీ తన్నులు తింటే గానీ మారడు. డాంకీ అంటే దెబ్బలు తినాలి కదా తమ్ముడు, దానికేమీ అది కొత్త కాదు. కొట్టండి, బాగా కొట్టండి, కొట్టండి కొట్టండి కొట్టండి, గట్టిగా కొట్టండి కొట్టండి కొట్టు. ఎరుపుని తినుండాల్సింది, పసుపుని వదిలేయాల్సింది. అరే రోజాని తిన్నాడే, లిల్లీనైనా వదిలేసి ఉండాల్సింది. సామానంతా వీపు మీద పెట్టండి, తీసి పెట్టండి త్వరగా. నా బరువు ఎక్కువైపోయింది, కానీ ఈ బరువు నీ కెపాసిటీ కన్నా ఎక్కువైపోయింది. ఈ బాక్స్ ని నేను తీసుకొస్తాను. నేను డాంకీని, అన్నిటినీ నేనే తీసుకొస్తాను. పెట్టండి పెట్టండి, నేను చెప్పేది వినండి. కుదిరితే మీరు నా మీద కూర్చోండి. అలాగా, అయితే సరే. ఇలా రండి, వీడే చెప్పాడు అన్ని సామాన్లు నా ఈప్ మీద ఎక్కించండి, ఆ తర్వాత దాని మీద మీరు కూర్చోండి అని చెప్పాడు. అరే డాక్టర్ బాలు, తను ఒక డాంకీ, కానీ మీరు బాలు కదా. అని ఇన్ని బాక్సులు పైకి ఎందుకు ఎక్కించమన్నావు? అంటే నేను నిరూపించి చూపిద్దాం అనుకున్నాను నేను ఒక డాంకీ అని. ఆల్రెడీ నిరూపించిన ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ నిరూపించాలని అవసరం లేదు. ఏంటి అనుమానమా? నువ్వు ఒక డాంకీ అని మేము ఒప్పుకుంటున్నావు. కానీ అది మీరు మాత్రమే కదా ఒప్పుకుంటున్నారు. నేను ఈ లోకంలో వాళ్ళందరూ నమ్మాలని అనుకుంటున్నాను. ఇలా రాహని, నీకు మెదడంటూ ఉండి దాంట్లో బుద్ధి ఉందా? నువ్వు డాంకీ అని నిరూపించుకోవాలనుకుంటున్నావు. ఈ విషయంలోనే తెలిసింది నువ్వు ఒక డాంకీ. ఎంత బాగుంది చట్నీ. అది కూడా సమోసాతో కలిపి తింటే పులుపుగా కారంగా సూపర్ గా ఉంది. అరే గరం మసాలా కొంచెం ఎక్కువగా ఉంది.
ఆహా 50 సమోసాలు తిన్న తర్వాత నీకు తెలిసిందా ఇవి 50 రూపాయలు ఇవే. ఏంటి ఇంత డబ్బా? డబ్బు నేనిస్తాను. ఇదిగోండి 100 రూపాయల టిప్స్. మీ వల్లే నాకు ఈ వజ్రం దొరికింది. వజ్రమా ఎక్కడుంది? కానీ మాకెందుకు దొరకలేదు? వజ్రాన్ని చాలా దూరం నుంచే చూడాలి. సమోసా లోపల బఠానీలున్నాయి. బఠానీ ఉందా లేదా వజ్రం ఉందా? తిండి విషయంలో మీకు ఆసక్తి ఎక్కువగా ఉంది. తింటానికి ఆతృతగా ఉంది, చేయడానికి కూడా ఆతృతగా ఉంది. సూపర్ కదా. నా కోసం మీరు తింటారా? మొత్తం తినేయాలి. సమోసా లోపల బఠానీలున్నాయి. అది నాకు తెలుసు, సమోసాలన్నిట్లోనూ బఠానీలు ఆ, ఉంటాయి కదా. మీరు తినండి జోర్దార్ గారు, నేను మీకు కొనిస్తాను. ఓకేనా? ఒక నిమిషం జోర్దార్, మీరు నిజంగానే ఫ్రీగా ఇస్తారా? లేదు, ప్రతిరోజు మీకు 5,000 డబ్బులు కూడా ఇస్తాను. 5,000 రూపాయలు ఇస్తాను. తినడానికి కూడా డబ్బులు ఇస్తారా? డబ్బు చెట్టుకి కాయదు, కానీ ఈయనకి డబ్బులు కాసే చెట్టు ఉందనుకుంటాను. ఏంటారు? యాక్షన్! కట్ కట్ కట్! ఈ పని చేయడం వీడికి చేత కాదు. షూటింగ్ ని క్లోజ్ చేయండి. బన్నీ, ఏదో ఒకటి చెయ్యి. జోర్దార్ రాత్రి నుంచే పస్తులున్నాడు. తను ఎక్కువ తింటాడు. వాళ్ళ షూటింగ్ గనక ఆగిపోతే ఖర్చు మొత్తం మనమే భరించాలి. ఏంటి అనుమానమా? నువ్వు స్వార్థపరుడివి, సోమరిపోతువి, ముక్కోపివి. ఓయ్, అరే అలా అని డైరెక్టర్ కనిపిస్తుంది. జోర్దార్ తినడం కోసం షూటింగ్ చేయమంటే ఆయన అలాగే అనుకుంటారు. జీవితం అన్నది ఒక త్రాసు లాంటిది. ఒక దాంట్లో తన ఫ్రెండ్షిప్ ఉంది, ఇంకో దాంట్లో ఫ్రెండ్ కోసం ఇవ్వబోయే పేమెంట్. ఇప్పుడు నువ్వు నిర్ణయించు, త్రాసులో ఎటు పక్క బరువు. అరే ఏంటిది? మీరు ఎలాంటి అలారం పెట్టారు? డేచు 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 డేచు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనొక డాంకీని. డేచు. అది తెలుసు, కానీ ఉదయాన్నే అది నిరూపించి చూపించాలన్న అవసరం లేదు. ఏంటి అనుమానమా? ఒక డాంకీ నాతో ఛాలెంజ్ చేసింది, అంటే నేనొక డాంకీ కాదు అని. ఏ డాంకీ ఇలాంటి మూర్ఖ పని చేసింది? నందునా? అరే కాదు కాదు, నిజమైన డాంకీనే. నేను తనకి నిరూపించాలి. దానికంటే బెటర్ డాంకీ నేనేనని. ఒక్క నిమిషం నేను చూపిస్తాను. డాంకీ! చూసారా, ఇప్పుడు మీ ముగ్గురికి నేను నిజమైన డాంకీలా కనిపిస్తున్నాను కదా. ఇంత పొద్దున్నే వీడిని ఇలా చేసింది ఎవరో తెలియడం లేదే. అసలు ఇంతకు ముందు ఇలాగే ఉన్నాడు. హనీకి కొత్తగా పిచ్చి పట్టింది. ఇతనికి వచ్చిన వ్యాధి మన గతాన్ని, భవిష్యత్తుని మొత్తం పాడు చేయబోతోంది. ఏంటి అనుమానమా? అరే భోజనం పెట్టాను, ఇంకా ఏంటి వెలుగు చూస్తున్నావు? మిత్రమా, నాకు గుడ్డుని చూడగానే ఒక ఐడియా తట్టింది. ఏంటి, నువ్వే గుడ్లు పెడదాం అనుకుంటున్నావా? లేదు, గుడ్లు వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలి. 2 కోడిగుడ్లు అమ్మి నువ్వు ఏం వ్యాపారం చేస్తావో? రే డాంకీ, ఈ 2 గుడ్లు కాదు, పౌల్ట్రీ ఫామ్ ని ఓపెన్ చేద్దాం. ఏం చేస్తున్నావు నువ్వు? కోళ్ళకి తినడానికి జీడిపప్పు బాదాం ఇస్తున్నాను. నువ్వేమైనా డాంకీవా? అవును. బుద్ధి కూడా లేదు. కోడ్లకి నువ్వు జీడిపప్పు బాదం పెడుతున్నావేంటి? అది కరగడానికి పరిగెత్తాలి పరిగెత్తాలి. సీతారాం కూడా చెప్పాడు, జీడిపప్పు బాదాం తింటే కాస్త ఎక్కువగా పరిగెత్తాలి అని. పరిగెత్తండి పరిగెత్తండి, లేకపోతే తిన్నది అరగదు. పరిగెత్తండి. ఓరి నాయనో, పట్టుకోండి. ఆహా, పట్టుకోండి.
ఏయ్ మన శక్తికి తగ్గట్టే టార్గెట్ ని చూస్ చేయాలి. ఏంటి అనుమానమా? ఏంటి నువ్వు ఇది తింటున్నావు? డాంకీ ఇదే తింటుంది. అయితే ఇది నేను కూడా తింటాను. నేను కూడా డాంకీనే కదా. ఏయ్, ఆల్రెడీ నా మూడే బాలేదు, నువ్వు చిరాకు తెప్పించక. అయితే ఒప్పుకోవచ్చు కదా నేను కూడా ఒక డాంకీ అని. ఆహా, ఇది అయ్యే పని కాదు గాని నీ సంగ చెప్తాను ఉండు. అరే రే పొలంలో గాడిదలు చొరబడ్డాయ్యా. విన్నావా? గాడిదలు జ్వరబడ్డాయట. అంటే నువ్వు ఇంకా నేను. ఆ, నేను లెఫ్ట్ లో పరిగెత్తాను, నువ్వు రైట్ లో పరిగెత్తు. ఓకే, చెప్పేది నీకే. పరిగెత్తా. ఓకే. అరే రే డాంకీ. అరే నేనే డాంకీని. నేను మీ పట్టలన్నీ తినేసాను. ఇక్కడ నేనే ఇలా అరిచాను. డేచు డేచు డేచు. అయ్యో ఆగండి ఆగండి, ఎందుకు తనని కొడుతున్నారు? అరే ఇది పంటనంతా తినేసింది. మరైతే వాటిని కొట్టండి, అవి కూడా తింటున్నాయి కదా. పాల్గొండి. ఓయ్ మా.